చాలా రోజులు సస్పెన్స్ తర్వాత పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా రద్దయింది. అతని ఎస్సీ హోదా రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా త్వరలో విడుదల చేయనున్నారు. పాస్టర్ చింతాడ ఆనంద్ వివాదం మీ అందరికీ తెలిసిందే. ఒక స్థలంలో చర్చి కట్టే విషయం మీద బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన అక్కల రామిరెడ్డికి పాస్టర్ చింతాడ ఆనంద్కి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త కేసుల వరకు వెళ్ళింది. అయితే అక్కల రామిరెడ్డిపై పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు. ఈ కేసు కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు పాస్టర్ చింతాడ ఆనంద్ క్రైస్తవుడు కావడంతో, అందులోనూ పరిచర్య చేస్తున్న పాస్టర్ కావడంతో మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి అనర్హులని కోర్టు తేల్చి చెప్పింది. అయినా అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు పాస్టర్ చింతాడ ఆనంద్. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ దానిపై వివరణ ఇచ్చింది. ఇక చేసేదేమీ లేక పాస్టర్ చింతాడ ఆనంద్ వెనుదిరిగారు. జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి సుప్రీంకోర్టు దిశానిర్దేశం చేసింది. క్రైస్తవాన్ని ఆశ్రయించిన వ్యక్తుల ఎస్సీ హోదా రద్దు చేయాలని ఆదేశించింది. 3 సార్లు సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా రద్దు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. దేశంలో క్రైస్తవాన్ని ఆచరిస్తున్న క్రైస్తవులందరి మెడకు గుదిబండబడినట్టుగా అయింది. క్రైస్తవాన్ని అనుసరిస్తే ఎస్సీ హోదా రద్దవుతుందనే విషయం తెలియక ఇంతకాలం పొరపాట్లు చేసిన వ్యక్తులు పాస్టర్ చింతాడ ఆనంద్ విషయంతో ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే 2013లోనే పాస్టర్ చింతాడ ఆనంద్ బీసీసీ సర్టిఫికెట్ కోసం ప్రభుత్వానికి అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు. కానీ మళ్ళీ నాకు ఎస్సీ హోదా కావాలని కోర్టులను ఆశ్రయించడం ఆశ్చర్యంగా ఉంది.